అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజులైతే అయ్యిందండి బ్లాగ్ అయితే షూట్ చేసి. సో, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. మార్నింగ్ టు నైట్ నేను ఏమేమి వర్క్ చేస్తాను, ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు. ఈ మంత్ రేషన్లో గోధుమలు అయితే ఇచ్చారండి. అవి మిషన్కి వెళ్ళి ఆడించుకొని రావాలి. ఇంకా వెజిటేబుల్స్ నిన్న నైటే తీసుకున్నాను. నైట్ ఇంటికి రావడం లేట్ అవ్వడంతో వెజిటేబుల్స్ అలాగే పెట్టేసి తినేసి పడుకొనేసాను. ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు నీట్గా ఫ్రిడ్జ్లో అయితే అరేంజ్ చేసుకోవాలండి. ఈ టబ్ అయితే రీసెంట్గానే తీసుకున్నాను. జయచంద్రన్ వెళ్ళినప్పుడు 230 రూపీస్ అయితే వచ్చిందండి. క్వాలిటీ వైజ్ బాగుంది, నాకైతే సరిపోతుంది. సో ఇంకా పిండి అయితే ఉంది. ఇంకా మార్నింగ్ టిఫిన్కి దోశ చేసి కొబ్బరి చట్నీ అయితే చేస్తామని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశానండి. ఇంకా నేను వెజిటేబుల్స్ బాక్స్ అయితే తీసుకున్నాను, మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుందామనేసి. ఈ వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి. ప్యాక్ ఆఫ్ 6. దీని ప్రైస్ నేను తీసుకున్నప్పుడు 340 రూపీస్ అయితే ఉందండి. సో స్టోరేజ్కి అయితే బాగానే ఉంది. నేను ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోతుంది. ఏమంటే ఇలా మూతకైతే వాటర్ అయితే ఫామ్ అవుతున్నాయి. వెజిటేబుల్స్కి అయితే ఏం అవ్వట్లేదు, కానీ ఇలా వాటర్ అయితే ఫామ్ అవుతున్నాయి. లాంగ్ టైం ఎక్కువ రోజులు వెజిటేబుల్స్ అనేది పెట్టినామంటే ఆ వాటర్ అనేది పడి కొంచెం బూజు వచ్చేలాగా అవుతుంది. సో రెగ్యులర్గా మనం ఆ వాటర్ అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటున్నాయి వెజిటేబుల్స్. సో నేను నిన్న అయితే వేరే షాప్లో అయితే తీసుకున్నానండి వెజిటేబుల్స్. రెగ్యులర్గా తీసుకునే ప్లేస్లో కాకోకుండా చాలా వరకు నైట్లో వెళ్ళా కాబట్టి అంత లైటింగ్ ఏం తెలియక కొన్ని బాలేనివి కూడా వచ్చేసాయి వెజిటేబుల్స్ అయితే. చూడండి, బెండకాయ అయితే బూజు వచ్చేసింది. నేనైతే ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. నేను వెజిటేబుల్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఎలా స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అనేసి. అలాగే ఫ్రిడ్జ్ని ఎలా నేను క్లీన్ చేసుకుంటాను అనేసి కూడా వీడియో చేశానండి. ఆ 2 వీడియోస్ లింక్ కింద మెన్షన్ చేస్తాను, మీకు కావాలనుకుంటే చూడండి. దీనికి ముందు నేను ఎప్పుడు ఇలా అయితే వెజిటేబుల్స్ పాడైపోయినవి తీసుకొని రాలేదండి. నిన్న ఎలాగో ఇలా అయితే జరిగిపోయింది. ఇంకా మా వాడైతే నిద్ర లేసాడు. ఇలా కరెక్ట్గా ఏదన్నా పని ఉన్నప్పుడే ఈ పిల్లలు అనేవాళ్ళు త్వరగా లేస్తారు. మనం త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుందాం వాళ్ళు లేచే లోపల అనుకుంటే కరెక్ట్గా మనం లేచిన 10 మినిట్స్కి అంతా వీళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అదేంటో అర్థమే కాదు. పిల్లలు మనతో పాటే నిద్ర లేసారంటే పని అవ్వదు అని కాదండి. ఒక 10 మినిట్స్లో అయ్యే పనిని వాళ్ళు హాఫ్ అన్ అవర్ చేస్తారు. అది కాక ఇప్పుడు పెరిగే ఏజ్ కదా, మా వాడికి క్వశ్చనింగ్ ఎక్కువైపోయింది. ఎందుకు అది, ఏమి, అట్లా ఎందుకు చేయకూడదు, ఇట్లా ఎందుకు చేయకూడదు అనేసి ఇలా క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నాడు. షర్విన్కి ప్రెజెంట్ అయితే 3 ఇయర్స్ అండి. మే వస్తే 4 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడిప్పుడే అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. వాటర్ కింద పడితే బట్ట వేసి తుడిచేది, తినేటప్పుడు ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా చిన్న చిన్నవన్నీ తీసుకొని పోయి హాల్లో పెట్టేది, ఇంకా ఇలా ఏమన్నా పని చెప్తే ఆర్గనైజ్ చేసేది, ఇవన్నీ కూడా చేస్తాడు. కానీ కొన్నిసార్లు అయితే చాలా అల్లరి చేస్తాడు, చాలా మెస్సీ చేస్తాడు, కోపం వచ్చేటట్టు చేస్తాడు. ఒక్కొక్కసారి ఏమో చాలా నీట్గా అంతా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాడు, బాగా ఆడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి అయితే పంపించాలి. ఎట్లా ఉంటాడు ఏమి అనేసి తెలియదు. ఇంకా నేను ఇలా వెజిటేబుల్స్ ఎత్తిపెట్టుకుంటూనే షర్విన్కి వెజిటేబుల్స్ అన్నీ పేర్లన్నీ చెప్పించాను. ఆల్మోస్ట్ అన్నీ చెప్తాడు. 1 to 3 ABCD చెప్తారు. నెంబర్స్ వచ్చేసి 1 to 20 వరకు వచ్చు. ఇలా కొన్ని కొన్ని నేర్చుకున్నాడు. బట్ ఇంకా రాసేది అయితే రావడం లేదు. పెన్సిల్ హోల్డ్ చేసేది గ్రిప్ అయితే వచ్చింది. బట్ స్ట్రైట్ లైన్స్ కానీ అవి గీయడం అయితే రాలేదు. అదంతా కూడా ప్రాక్టీస్ చేపియాలి. ఇంట్లో అంతా గోడలంతా కూడా గీకి పెట్టినాడు. బట్ బుక్లో రాయిరా అంటే రాయడు. ఇంకా అంత రాలేదు. సరే ఓకే, మెల్లిగా నేర్పిస్తాము, చెప్పేదైతే వస్తుంది కదా ఓకే అని అనుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసేదైతే ఉంది. ఎక్కువగా ఏం లేదు, నైట్ తిన్నవి మాత్రమే ఉన్నాయి. సో అవి కూడా నేను ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకో పక్క షర్విన్కి పాలు అయితే ఇచ్చాను. వాడైతే పాలు తాగేశాడు. ఇంకా అంతలోన వీళ్ళంతా కూడా బొమ్మలన్నీ ఎత్తి పెట్టేసి కసువు అయితే ఊడుస్తున్నానండి.
ఇంకా నెక్స్ట్ అయితే బట్టలైతే నానబెట్టుకుంటున్నానండి. నేను వాషింగ్ మిషన్‌లోనే నానబెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా ఇట్లా టైమర్ ఇంకా వాషింగ్ మోడ్ అంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్ వచ్చేటప్పుడే నేను లిక్విడ్ అనేది వేసుకుంటానండి. నేను బట్టల పైన అయితే వెయ్యను. సో, ఇలా వాటర్ కొంచెం లెవెల్‌కి వచ్చిన తర్వాత నురుగైతే వస్తుంది గదా! సో, పాస్ బటన్ అయితే ప్రెస్ చేసి ఇంకా బట్టలన్నీ కూడా వేసి నానబెట్టేస్తాను. ఎక్కువసేపు ఏం కాదు, చేయడానికి ముందు నానబెడుతున్నా. ఇంకా టిఫిన్ అయిపోతూనే ఇంకా మిషన్ అనేది ఆన్ చేసేస్తాను. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది దాన్ని వాష్ అవ్వడానికి. నేను ముందైతే డైరెక్ట్‌గా వేసేసి వాష్ చేసేసేదాన్ని. ఏమంటే ఈ మధ్య మురికి ఎక్కువగా పోవడం లేదు అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇలా నానబెట్టి దాని తర్వాత వాష్ అయితే చేస్తున్నానండి. సో, ఈ బట్టలన్నీ వేసేసా కదా! ఇంకా కొద్దిసేపు అలాగే పెట్టేసి ఒక 1 మినిట్ మిషన్ అనేది రన్ చేసిన తర్వాత మిషన్‌ని ఆఫ్ చేసేస్తాను. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. దోస ఒక పక్క పెనం హీట్ అవుతూ ఉంటుంది. పెనం హీట్ అయ్యే లోపల నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తానండి. షర్విన్ ఈ మధ్య ఎక్కువగా నా మొబైల్ ఇంకా ఈ స్టాండ్ ఉంటుంది కదా! మొబైల్ హోల్డర్ దీనిపైకే ఎక్కువగా వస్తున్నాడు. ముందైతే అక్కడ టబ్‌లో ఉన్న సామాన్లు టబ్ లేనప్పుడు కింద పెట్టేదాన్ని. సామాను అన్నీ తీసుకొని పోయి ఆడుకునేవాడు. ఇప్పుడు అవి కూడా టబ్‌లో ఉన్నాయి కదా! ఏం చేయాలో తెలియలేదు. సో, ఏదో ఒకటి పీకుతూనే ఉంటాడు. ఒక పక్క నేను వంట చేసుకుంటూనే హాల్‌లో నేను వాడిని చూస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి టీవీకి కూడా బాల్ వేసి కొడతాడు. అలా బాల్స్ అన్నీ కూడా నేను బెడ్ కిందకి తోసేసాను. వీడు ఇలా చేస్తున్నాడనేసి. మోస్ట్‌లీ చాలా చిన్న చిన్న బొమ్మలే పెట్టానండి వాటికి ఆడుకునేదానికి. మిగతా అన్నీ కూడా ఎత్తి పెట్టేశాను. ఎందుకంటే వేసి విసురుతా అన్నాడు. అది పోయిందంటే మళ్ళీ తీయడం కష్టమవుతుంది. పిల్లలకి ఎంత చెప్పినా అర్థం అవ్వదండి. వాళ్ళు ఆటాడే దాంట్లోనే ఉంటారు. సో, అందుకనే మనమే చూసి వాళ్ళకి వద్దు అనుకునేవి బొమ్మలు ఎత్తి పెట్టేస్తే చాలనిపిస్తుంది. అందుకనే నేను ఎక్కువగా బొమ్మలైతే ఎక్కువ తీసియను. ఏవో చిన్న చిన్నవి కార్ బొమ్మలు అవి గూడా ఒక్కొక్కసారి విసురుతా ఉంటాడు. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాడిని. ఇంకా ఇక్కడ పెనం హీట్ ఎక్కే లోపల నేను చట్నీ చేసేసి తిరువాత కూడా వేసేస్తున్నానండి. ఆల్మోస్ట్ పెనం అయితే హీట్ అయిపోయింది. ఇంకా దోసలు వేసుకోవడమే. నేనైతే ఇలా దోస కానీ చపాతీ కానీ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఇలా ఒక గ్లాస్‌లోకి అయితే తీసుకొని యూజ్ చేస్తానండి. గిన్నె అంత పెద్దది తెచ్చి పక్కన పెట్టుకోలేము కదా! సో, అందుకనే చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. అది కూడా స్పూన్ కూడా చిన్నదిగా పెట్టుకుంటా. పెద్ద గెంటెలాగా తీసుకున్నామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అనేసి. సో, నేను చిన్న స్పూన్ గ్లాస్ అయితే పక్కనే పెట్టుకుంటానండి. ఇలా దోస కానీ చపాతీ కానీ వేసేటప్పుడు మా ఇంట్లో అయితే మోస్ట్‌లీ వీక్‌లో ఒక 3 డేస్ దోస, 1 డే ఇడ్లీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ రేషన్‌లో మాకు పచ్చి బియ్యంతో పాటి ఇంకొకటి బియ్యం ఉంటుంది కదా! అదేమంటారు దోసకి వేస్తారు. ఆ బియ్యం కూడా ఇస్తారు. సో, మంత్ మొత్తం యూజ్ చేసినా కూడా ఇంకా కూడా మిగులుతాయి. అందుకని మోస్ట్‌లీ తమిళనాడులో మోస్ట్‌లీ ఎవరింటికెళ్ళినా కూడా దోస పిండి కంపల్సరీ ఉంటుందండి. నేనైతే దోస 2 తింటానండి. ఎప్పుడైనా ఇలా పొడి దోస వేసుకున్నప్పుడు మాత్రం 3 తింటాను. మా మమ్మీ వచ్చినప్పుడు ఇది తెచ్చిచ్చారు పొడి. కొంచెం స్పైసీగా చాలా బావుంటుంది. మా హస్బెండ్‌కి అంత నచ్చదు. నాకైతే ఇలా పొడి దోస వేసుకొని తినేదంటే ఇష్టము. మా హస్బెండ్‌కి ఎక్కువగా ఎగ్ దోస తినడం ఇష్టం. డబుల్ ఎగ్ దోస అట్లా. నాకు ఇలా పొడి దోస అంటే ఇష్టమండి. మీకు ఎలాంటి దోస ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దోస విత్ సైడ్ డిష్ ఉంటుంది కదా! టొమాటో చట్నీ సంథింగ్ అలా ఏంటి అనేది చెప్పండి. అలాగే మీరు ఎన్ని దోసలు తింటారు మీ ఫేవరెట్ డిష్‌తో అని చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్‌కి టిఫిన్ పెట్టేసి డ్రెస్ అయితే అయర్న్ చేస్తున్నానండి. నాకైతే పెళ్ళికి ముందు వరకు అయర్న్ చేసేదే రాదు. పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నా. ఇప్పుడు కూడా అయర్న్ చేసేది వస్తుంది కానీ షర్ట్‌ని నేను ఫోల్డ్ అయితే చేయలేను. డైలీ వైట్ షర్టే కాబట్టి డైలీ ఎప్పటికప్పుడు ఆయన టిఫిన్ తినే లోపల నేను షర్ట్ అయితే అయర్న్ చేసి ఇస్తానండి. మా హస్బెండ్ ప్రొఫెషన్ వచ్చేసి అడ్వకేట్ అండి. సో, అందుకనే డైలీ వైట్ షర్ట్ కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మీషో నుంచి ఒక చైన్ అయితే నెక్ సెట్ ఆర్డర్ చేశానండి. దీని ప్రైస్ వచ్చేసి 740 రూపీస్ వచ్చింది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. వెనక వచ్చేసి ఇలా థ్రెడ్ ఇయర్ రింగ్స్ అలాగే నెక్కి వస్తుందండి. ఈ చైన్ చాలా బాగుందండి. చాలా నచ్చింది నాకు. ఈ ప్రోడక్ట్ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే ఆ కోడ్‌ని సెర్చ్ చేసి అయితే తీసుకోండి. క్వాలిటీ వైజ్ నిజంగా చాలా బాగుందండి. వర్త్ అనిపించింది ఆ ప్రైస్‌కి.
ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం అనుకున్నానండి. సో పన్నీర్ని అయితే నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నా, గీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. గీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం వేసేసి బాగా మిక్స్ చేసి పన్నీర్ని అయితే వేసుకుంటున్నానండి. పన్నీర్ని ఇలా కలుపుతూనే ఉంటాను, ఎందుకంటే స్టిక్ అవుతుంది కింద. ఇలా కొంచెం కలిపేసిన తర్వాత దీంట్లోకి నేను టమాటో కెచప్ అయితే వేసుకుంటున్నానండి లైట్గా. సో బాగా రోస్ట్ అయితే చేసుకున్న తర్వాత కొంచెం క్యాష్యూ అయితే వేసుకుంటున్నాను. క్యాష్యూ అయితే ఆప్షనల్, నేనైతే వేస్తాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నా. దీంట్లోకి ఒక 3 టైప్ ఆఫ్ వెజ్జీస్ అయితే నేను కట్ చేసుకున్నాను. మీకు ఏవి నచ్చితే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ అలాగే బీన్స్ అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, పెప్పర్ అలాగే గరం మసాలా వేసి అయితే ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రైస్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుందండి. అలాగే మెత్తగా అయిపోతే అంత బాగుండదు. సో మీరు అన్నం వంచేటప్పుడే కొంచెం పొడిగా ఉండేటట్టు చూసుకొని అయితే పక్కకు తీసేసుకోండి. ఇంకా రైస్ అంతా కలిపిన తర్వాత పన్నీర్ని ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ సాసెస్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా తినేటప్పుడు సైడ్లో పెట్టుకొని కూడా మీరు ఇలా అయితే తినొచ్చండి. ఇది వచ్చేసి నా స్టైల్ ఆఫ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. షర్విన్కి అయితే ఇంకా తినేది అంత బాగా రాదు. చిన్న చిన్న స్నాక్స్ కానీ ఇడ్లీ, దోశ, చపాతీ ఇవన్నీ తింటాడు. బట్ రైస్ మాత్రం తినేది ఇంకా రాలేదు. వైట్ రైస్ తింటాడు, ఏమన్నా చారు అట్లా కలిపించినామంటే అది తినడు. తినేది కూడా కొంచెం తినేస్తాడు. సో అప్పటికే వాళ్ళకి ఆకలి అనేది తీరుతుంది. ఇంకా మిగతా నాకు వద్దు అంటారు. ఆ వదిలేసినది మళ్ళీ నేను తినిపిస్తాను వీడికి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెట్టేశాను. ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా, సో షర్విన్ పడుకునేంత వరకు ఏసీ అయితే ఆన్లో ఉంటుంది. 28లో పెడతాను. ఎక్కువ కూలింగ్ లేకుండా, హీట్గా లేకుండా మీడియంగా అయితే ఉంటుంది. షర్విన్ని పడుకోబెట్టేసి ఇంకా నేను బట్టలు అయితే ఆరేసానండి. ఇంకా ఆరేసి చెట్టులకన్నీ కూడా నీళ్ళు పోసేసి వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ నేను కూడా లంచ్ తినేసి ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే అది కూడా చూసేసుకుని ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దీపం పెట్టేశానండి. నేను మోస్ట్లీ ఈవినింగే ఎక్కువగా దీపారాధన చేస్తాను. మార్నింగ్ చేయాలి అనుకుంటాను, ఇంకా పిల్లోడు ఉండేది కదా, వర్క్తో అదే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ అయితే వచ్చారు. కాఫీ ఇచ్చేసి ఇంకా కొంచెం వర్క్ ఉందనేసి బయటకైతే వెళ్ళాము. ఇంకా తిరిగి రిటర్న్ వచ్చే లోపల నైట్ లేట్ అయిపోయింది. సో వచ్చేటప్పుడే బిర్యానీ ఇంకా ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నామండి. షర్విన్ని ముందు అన్నం తినరా అంటే లేదు ఫస్ట్ ఇదిదా తింటాను అనేసి ఐస్ క్రీమ్ అయితే తినేస్తాడు. ఇంకా నేను తినేసి తర్వాత షర్విన్కి అయితే తినిపించాను. నేను నాన్ వెజ్ అయితే షర్విన్కి 1.5 ఇయర్ ఉన్నప్పటి నుంచి తినిపించేది స్టార్ట్ చేశాను. 1 ఇయర్ తర్వాత ఎగ్ పెట్టేదాన్ని. 1.5 ఇయర్కి ఇంకా నాన్ వెజ్ కూడా పెట్టేదైతే స్టార్ట్ చేశానండి. ఇక్కడ మేము తీసుకున్న ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ వచ్చేసి ఈ బాక్స్లో ఉండేది వచ్చేసి పిస్తా ఫ్లేవర్ అండి. ఇంకా పాట్లో ఉండేది మ్యాంగో ఫ్లేవర్. సమ్మర్లోనే కదా మనం చల్లగా తినాలనిపించేది, సో అందుకనే ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకున్నాము. నా సైడ్ నుంచి సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్లో ఎలాంటి కంటెంట్ అయితే చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.